మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 29వ రోజున జీవాహారము అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనమును మనం చదువుకున్న తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఎందుకు ఆయన ఈ మాట అని ఉన్నాడని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పైన 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అనేక మందికి, ఆయన 5,000 మందికి పైగా భోజనమును వడ్డించిన తర్వాత ఇంకనూ అనేక మంది జనులు ఆయనను గుంపులు గుంపులుగా వెంబడిస్తున్నటువంటి విధానంలో ఆయన ఈ మాట పలికి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మందిరానికి వెళ్ళేది జీవాహారమైనటువంటి వాక్యమును వినడానికి, ఆయన యొక్క శరీర రక్త మాంసములలో పంచుకోవడానికి మనము వెళుతూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి జనము వారు భౌతికపరమైనటువంటి ఆహారము కొరకు వారు ఆయనను వెంబడిస్తున్నటువంటి విధానమును ఆయన చూసి ఆయన ఈ మాట పలికి ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ రోజులలో ఆయా సంఘాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారు భోజనము పెట్టడం ద్వారా వారి యొక్క సంఘాలకు అనేక మంది గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. వారంతా కూడా భౌతికపరమైనటువంటి ఆహారం కొరకు వస్తున్నారు, కానీ జీవాహారమైనటువంటి యేసు ప్రభువు యొక్క వాక్యమును వినడానికి కానీ ఆయన యొక్క శరీర రక్త మాంసములో పుచ్చుకోవడానికి కానీ వారికి ఏమాత్రము కూడా ఆసక్తి లేదు. వారు ఆ విధంగా వస్తున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనము ఆ రీతిగా ఉండకుండా దేవుని యొక్క వాక్యము మనము శ్రద్ధగా వినేవారంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ మార్తలను కూడా మనం గమనించినట్లయితే మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఆమె యేసు ప్రభు వారికి భౌతికపరమైనటువంటి ఆహారము సిద్ధం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ భోజనం సిద్ధం చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నది. అది చాలా మంచిదే. అతిథులందరినీ గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని. కానీ యేసు ప్రభు వారు దానిని మెచ్చుకోలేదు. అక్కడ ఆ పనిని అంతటినీ మెచ్చుకోలేదు. ఎవరైతే ఆయన పాదముల యొద్ద వాక్యము వింటున్నారో, ఆయన చెప్పేటువంటి వాక్యమును మరియ వలె ఎవరైతే వాక్యమును వినడానికి మాత్రము ఆసక్తి చూపుతారో వారిని దేవుడు మెచ్చుకునేటువంటి విధానంను మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో 7 సార్లు నేనే నేనే అనే ఆయన పలుమార్లు పలికినటువంటి విధానమును మనం ఇప్పుడు వాక్యములో చూసిన తర్వాత మనం ఇంకా లోతుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడైనటువంటి ఆ యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో జీవాహారము నేనే. ఈ విధంగా యేసు ప్రభు వారు నేనే అనేటువంటి మాటను పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో 7 మార్లు పలికి ఉన్నాడు. మొదటిగా 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారం నేనే అని ఉన్నాడు. రెండవదిగా 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడి చేసి ఉన్నాడు. 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడి చేసి ఉన్నాడు. 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానము జీవము నేనే అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 1వ వచనములో నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నేనే నేనే అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, నేనే ఉన్నవాడను అనువాడను అనేటువంటి విషయాన్ని ఆయన పలికినటువంటి విధానాన్ని కూడా మనము ఒకసారి గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. దాని కొరకు మనము
ఆయన సన్నిధికి వెళ్ళే వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం ఇంగ్లీష్ బైబిల్ని గమనించినట్లయితే 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఐ ఆమ్ ద ట్రూ వైన్ అని ఆయన అంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడా, నువ్వు తాగుతున్నటువంటి వైన్ షాప్లో కూర్చొని తాగుతున్నటువంటి వైన్ నిజమైనటువంటి వైన్ కాదు. ఆయన అంటున్నాడు, ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని అని అంటూ ఉన్నాడు. అది మనము ఆ నిజమైనటువంటి ద్రాక్షావళి అయినటువంటి యేసు ప్రభువును మనము ఆయన యొక్క శరీర రక్త మాంసంలో పాల్గొనే ఎడల మనకు నిత్య జీవం అనేటువంటి వరం లభిస్తుంది. అంతేగాక మన శరీర ఆత్మలకు రెండింటిని కూడా అది బలాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కానీ నువ్వు తాగుతున్నటువంటి వైన్ ఏదైతే ఉన్నదో, నువ్వు తాగుతున్నటువంటి వైన్ అది నిజమైనటువంటి వైన్ కాదు. ఆయన నిజమైనటువంటి ద్రాక్షావళి నేను అంటున్నాడు. మరి నువ్వు తాగుతున్నటువంటి వైన్ ఏం చేస్తుంది? నీ యొక్క శరీరాన్ని పాడు చేస్తుంది, నీ ఆత్మను పాడు చేస్తుంది, రెండింటిని కలిపి నరకాగ్నిలో నశింపజేస్తుంది, నీ యొక్క కుటుంబాన్ని ఆగం చేస్తుంది, సంఘాన్ని, సమాజాన్ని అంతటినీ చెడిపివేసేదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి నీవు దూరంగా ఉండాలి. నేను నిజమైనటువంటి ద్రాక్షావళి, నేనే జీవాహారమును అని చెబుతున్నటువంటి ఈ మాటను నీవు గ్రహించాలి. ఈ యొక్క లెంటి దినాలలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నేనే అని చెప్పినటువంటి ప్రతి మాట మనలను నిత్య జీవమునకు నడిపించేదిగా ఉంటుండగా ఆ నిజ జీవాహారమైనటువంటి యేసు ప్రభు వారిని మనము వెంబడించాలి, నిత్యము దాన్ని ధ్యానించాలి. ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ మన యొక్క జీవితములను మెరుగుపరుచుకుంటూ, మన యొక్క ఆత్మలను మనము బలపరుచుకుంటూ వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. మనము మన తోటి వారందరం కూడా ఆ విధంగా పురికొల్పబడినటువంటి వారమై, వాక్యము చేత పురికొల్పబడి జీవాహారమును భుజిస్తూ అనేక మందికి జీవమును పంచేవారుగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో అంశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృప చేత మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి నేనే జీవాహారము అని మీరు తెలియజేసి ఉన్నారు. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను దప్పికొనడు అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసి ఉన్నారు. ప్రభువా, ఈ లోకంలో చాలామందికి తండ్రి వారి యొక్క ఆకలి తీరడం లేదు, వారి యొక్క దప్పిక తీరడం లేదు, వారి యొక్క కుటుంబములు ఆగమైపోతున్నా, వారి యొక్క దేహములు పాడైపోతున్నా కూడా వారి యొక్క దప్పిక తీరకున్నది. ప్రభువా, వారందరినీ ప్రభువా మీరు దర్శించండి. ఐ ఆమ్ ద ట్రూ వైన్ అనేటువంటి విషయాన్ని ప్రభువా వారు అర్థం చేసుకున్నట్టుగా మీ యొక్క కృపను వారికి అనుగ్రహించుమని, మరలా నీ సన్నిధానంలో కలుసుకునే పర్యంతము మీ యొక్క కృపను మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you. Thank you all.